అంటారు. ఏం కాలమో ఏమో పొద్దంతా ఎండలు కొడుతున్నాయి, పొద్దు మీకితే వానలు పడుతున్నాయి, అప్పుడప్పుడు చలి పెడుతున్నది. 3 కాలాలు ఒకటేసారి ప్రతాపం చూపిస్తున్నాయి. సరే, ఎండాకాలంలో ఎండలు ఎంతన్నా కొట్టనియుర్రి కానీ యాళ్ళ కాలంలా పడుతున్న వానలు చేయబట్టే ఆగమాగం అవుతుంది పరిస్థితి. అడ్డమైన వానలు చేయబట్టి రైతన్నలకు నోటికాడికి వచ్చిన కూడు నేలపాలైనట్టు అవుతుంది. చూడుర్రి రైతన్నలకు గోసెట్లుందో. చేతికొచ్చిన పిల్లలు చెయ్యిడిసిపోతే ఎంత రంది పెట్టుకుంటారో, ఎంత లబలబ ఏడుస్తారో అయ్యవ్వలు. ఆగో అట్లా ఏడుస్తున్నారు ఇప్పుడు రైతన్నలు. దుక్కి దున్ని ఇతనమేసి మందులు చల్లి అపురూపంగా పెంచుకున్న పంటలన్నీ మాయదారి వాన చేయబట్టి భూమి కొరిగినాయి. అరటి తోటలు నేల వాలినాయి, మామిడికాయలు మట్టిలో కలిసినాయి. అమ్మకుండానే ఆగమైనవి వడ్లు, కళ్ళాల్లో పోసిన వడ్లు గంగల కలిసినాయి. వానలకు దడిచి మొత్తం పనికి రాకుండా పోయినాయి. ఓ ఒక్కొక్కట ఎటు చూసిన ఆరికోసనే ఉన్నది. ఏ రైతును గదిలిచ్చినా గుండె కోతనే వినిపిస్తున్నది. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, ఇటు తెలంగాణ అటు ఏపీ 2 రాష్ట్రాలలో రైతన్నలు ఘోరంగా దెబ్బతిన్నారు. తడిసిన పంటను చూసి తల్లడిల్లుతున్నారు. ఏం దిక్కురా దేవుడా అని శోకం కడుతున్నారు. ఇంకో దిక్కు ఎక్కడెక్కడ ఎంతెంత పంట పాడైంది, ఎంత నష్టం అయిందో మొత్తం లెక్కలన్నీ తీయాలనని 2 రాష్ట్రాల సీఎంలు ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండ్రట. అటు ఏపీలో ఎంత పంట నష్టమైందో మొత్తం లెక్కలన్నీ తీసి ఎమ్మటే రైతులకు పరిహారం ఇవ్వాలి అని చెప్పిండట ముఖ్యమంత్రి. పిడుగులు పడి జీవిడిసిన వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పిండ్రట. వడ్లు కొనలేదనే ముచ్చట్నే వినిపించొద్దు, అన్ని కొనంగా ఇంకేమన్నా అడుగు పొడుగు మిగిలిన్నా వాటిని కూడా కొనాలి అని ఆఫీసర్లకు గట్టిగా చెప్పిండట ఏపీ సీఎం బాబు సారు. అంత చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు. యాలగాని యాలల్లా వానలు పడి వడగండ్లు పడి వాళ్ళంతా ఇప్పుడు దారి తెన్ను తెలవక తండ్లాడుతున్నారు. అందుకే ఏం చేస్తారో ఎట్ట చేస్తారో సర్కారు వాళ్ళే ఆదుకోవాలి, సాయం చేయాలి అని చేతులెత్తి దండం పెడుతున్నారు రైతన్నలు. మరి అందరికీ అన్నం పెట్టే రైతన్నలను ఎట్లా ఒడ్డున పడేస్తారో ఏమో చూడాలి.